హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నారాయణ వ్లాగ్స్. ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన కొత్త కోడలనైతే శ్రావణ మాసంలో సారె ఇచ్చి ఇంటికి తీసుకొని వస్తారు కదా! ఆ సారె కోసం ఈ స్వీట్స్ అన్నీ మేము ప్రిపేర్ చేశామండి. ఏమేం చేశాము, ఎలా చేశాము అంత క్లియర్‌గా ఈ వీడియోలో మెన్షన్ చేశాను. చూసేయండి. ఫస్ట్ అయితే రవ్వ లడ్డు ప్రిపేర్ చేశామండి. దానికోసం అయితే హాఫ్ కేజీ బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది వచ్చేసి రోస్టెడ్ బొంబాయి రవ్వ అండి. మనం మళ్ళీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్‌గా దొరికే బొంబాయి రవ్వ అయితే వైట్ కలర్‌లో ఉంటుందండి. ఇది రోస్టెడ్ కాబట్టి దీని కలర్ అయితే లైట్ గోధుమ కలర్‌లో అయితే ఉంది. లడ్డు కోసం నేనైతే 1/4 కేజీ షుగర్‌ని తీసుకున్నానండి. అంటే పావు కేజీ తీసుకున్నాను. అందులోనే 5, 6 యాలకులను అయితే యాడ్ చేశాను. ఈ రెండిటిని మిక్సీ వేసుకొని పౌడర్‌లా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. షుగర్ పౌడర్ బరకగా ఉండకూడదు. చాలా స్మూత్‌గా ఉండాలి. అప్పుడే మనకి లడ్డులో పూర్తిగా కలిసిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 4-5 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే లడ్డు అయితే అంత బాగుంటుంది. మరి లడ్డు పట్టుకుంటే నెయ్యి అంతా కారిపోయే విధంగా అయితే నెయ్యి వాడొద్దండి. చూసుకొని తగినంత వాడండి. నేనైతే కిస్మిస్ యాడ్ చేసుకున్నాను. ఫ్రై అయిన తర్వాత బొంబాయి రవ్వనైతే యాడ్ చేసి అంతా కలుపుకున్నాను. అంతా కలిపిన తర్వాత ఈ మిశ్రమానికైతే షుగర్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు లేకుండా నీట్గా అయితే మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగా తిప్పుకోవాలి. షుగర్ కలిపిన తర్వాత ఒక గ్లాస్ వేడి పాలను తీసుకొని యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మళ్ళీ కలుపుకోవాలి. 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఉండలు అయితే చుట్టుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. 10 మినిట్స్లో మనం లడ్డు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నువ్వుల లడ్డు కోసం అయితే హాఫ్ కేజీ నువ్వులను తీసుకున్నానండి. ఇవి వచ్చేసి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులతో కూడా చేస్తారు. అవి చేదుగా ఉంటాయని చెప్పేసి మేమైతే ఎక్కువ తెల్ల నువ్వులే యూజ్ చేస్తాము. లడ్డు కోసం హాఫ్ కేజీ బెల్లాన్ని అయితే తీసుకున్నాను. బెల్లాన్ని అయితే తురుముకొని ఇలా పొడిగా అయితే చేసి పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లో నువ్వులను అయితే వేసుకొని అందులో ఒక పిరికెడు బియ్యం పిండిని అయితే వేయాలండి. ఎందుకు వేయాలి అంటే నార్మల్ ఉత్తి నువ్వుల లడ్డు అయితే కొంచెం చేదు వస్తుంది. కొంచెం ఇలా బియ్యం పిండి కలపడం వల్ల చేదు అన్నది ఉండదు. అలా మిక్సీ వేసుకున్న నువ్వులను అయితే బెల్లంలో అయితే కలుపుకోవాలి. ఈ రెండింటిని తిరిగి మళ్ళీ మిక్సీ వేసుకోవాలి. మిక్సీతో ఆడించి చేసే లడ్డు కన్నా కూడా దంచి చేసుకుంటే లడ్డు చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్కి ఎవ్వరు కూడా అంత డేర్ అయితే చేయట్లేదు. ఇప్పుడైతే లడ్డు చేసే ముందు అయితే ఒక పిరికెడు కొబ్బరి పొడిని అయితే కలపాలి. టేస్ట్ బాగుంటుంది. అలా కొబ్బరి పొడిని కలుపుకున్న తర్వాత ఇంకా ఉండలుగా చుట్టుకోవడమే. ఈ లడ్డు చాలా మందికి ఫేవరెట్ ఉంటుందండి. ఎందుకు అంటే టేస్ట్ ఉంటుంది. అండ్ హెల్త్ బెనిఫిట్స్లో కూడా ఎక్కడా కూడా తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది. మేము చేసిన ఇంకో స్వీట్ వచ్చేసి కజ్జికాయలండి. 90స్లో అయినా 2020స్లో అయినా కూడా కజ్జికాయలే ఫస్ట్ ప్లేస్. ఏ ఫంక్షన్ అయినా కూడా ఫస్ట్ ఈ స్వీట్ని ప్రిఫర్ చేస్తారు చేయడానికి. సో నేను కూడా చేయడానికి హాఫ్ కేజీ అయితే పప్పుల్ని తీసుకున్నాను. దాంతోపాటు హాఫ్ కేజీ బెల్లాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ బెల్లం అయితే తురిమిందండి. మిక్సీ జార్లో పప్పుల్ని తీసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ వేసుకున్న పప్పుల పిండిని అయితే బెల్లంలో కలుపుకోవాలి. దాని తర్వాత కొన్ని యాలకుల్ని కూడా అందులో కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ తీసుకొని మళ్ళీ ఆ మిశ్రమాన్ని అయితే ఇంకొకసారి మిక్సీ ఆడించుకోవాలి. ఫైనల్గా కొంచెం కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటే పప్పుల పిండి అయితే రెడీ అయిపోయింది. తర్వాత 1 కేజీ తెల్ల గోధుమ పిండి తీసుకొని వాటిని ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అయినా కలిపిన తర్వాత పక్కన పెట్టుకుంటే ఆ రేకులు అన్నవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సాఫ్ట్వేర్ డెవలపర్లకి కోడింగ్ ఎంత కష్టమో ఈ కజ్జికాయలు చేసేటప్పుడు ఈ రేకులు పట్టడం అంత కష్టం అండి. ఎందుకు అంటే అవి రౌండ్ షేప్లోనే రావాలి. అండ్ రేకు చివర్లు కూడా మందంగా ఉండాలి. పల్చగా ఉండకూడదు. పల్చగా ఉంటే ఆ కజ్జికాయ అన్నది ఊడిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు. ఫైనల్గా నేను చేసిన రేక్ అయితే ఇలా వచ్చింది. అమ్మ ఈసారి రౌండ్గా చేస్తాను, ఇప్పుడు అడ్జస్ట్ అవ్వు అంటే మా అమ్మ అడ్జస్ట్ అయ్యింది పాపం. 1 స్పూన్ పప్పుల పిండిని ఆ రేకులో వేసి మడత పెట్టడమే. ఇంకా కజ్జికాయ అయితే అయిపోయిందండి. ఇలా అయితే మడత పెట్టుకోవాలి. కజ్జికాయ అల్లడం అయితే అయిపోయిందండి. దానికి మళ్ళీ ఎక్స్ట్రా డిజైన్ అయితే ఉందంట. ఇదిగోండి అదే ఆ డిజైన్. ఈ డిజైన్ పేరు అయితే నాకు తెలియదండి. దీని తర్వాత ఇంకొక డిజైన్ వేసింది. దాని పేరు అయితే చిలక కజ్జికాయ అంట. ఇదే అండి ఆ చిలక కజ్జికాయ. పేరే చాలా విచిత్రంగా ఉంది. ఇంకా అన్ని కజ్జికాయలన్నీ అల్లిన తర్వాత ఇలా అయితే డిజైన్లు అన్నీ పూర్తయిపోయాయి. కొన్నిటికైతే మిగిలిపోయాయి. వాటిని కూడా కంప్లీట్ చేసేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసాము. ఇదిగోండి ఫైనల్గా కజ్జికాయలు అయితే రెడీ అయిపోయాయి. అన్నింటిని ఇంట్లో రెడీ చేయడం కష్టం కాబట్టి కొన్ని అయితే బయట నుంచి తీసుకొని వచ్చాము.
అన్నింటిని కలిపి సారీ అయితే రెడీ చేసామండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.